పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. 10 నిమిషాలు దేవుని వాక్యం విందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10, 11, 12 3 వచనాలు చదవండి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరులు క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చెను. అందరికి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ అలాగే తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దైవమా, చదవడి లేఖన భాగాలన్నీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ చేత నన్ను నింపండి. నీ ఆత్మ చేత నన్ను నింపి నాలో మీరుండి వచ్చిన మీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడండి. అలాగే యంత్రం ద్వారా ఇంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. లైవ్ లో వీక్షిస్తున్న నీ ప్రియబిడ్డలతో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగాన్ని రాసినటువంటి వారు ఎవరనంటే యోబు యొక్క 3 స్నేహితులు, ఒక స్నేహితుడు ఎలీహు. ఎవరండి? ఎలీహు. ఈ ఎలీహు చెప్తున్న మాట ఏంటంటే 34 అధ్యాయం 10, 11, 12 వచనాలు చెప్తున్న మాటలు మనకి చక్కగా 6 మాటలు కనబడుతుంటాయి. ఎన్ని మాటలండి? 3 వచనాల్లో 6 మాటలు కనబడతాయి. అంటే 6 మాటలు 3 మాటలు అన్నమాట. ఏం కనబడుతుంటే ఒకటిగా చెప్తున్న మాట ఏంటంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం. రెండోది సర్వశక్తిమంతుడైన దేవుడు దుష్కార్యము చేయుట అసంభవము. మూడో చెప్తున్నాడు క్రియకు తగినట్టుగా ఫలమిచ్చును. తర్వాత మార్గాన్ని బట్టి మీరు ఏ మార్గాలు నడుతున్నారో ఆ మార్గాలు బట్టి ఫలమిచ్చును. ఐదోది చెప్తున్నాడు ఏ మాత్రము కూడా దుష్కార్యము దేవుడు చేయుడు. ఆరోజు చెప్తున్నాడు సర్వశక్తిమంతుడు న్యాయము తప్పడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క 6 మాటల్లో మనకి 3 అక్కడ కనబడుతుంటాయి. అంటే 6 కలిపి 3 అక్కడ అన్నమాట. దాన్ని ఇటు నుంచి అటు నుంచి చెప్పాడు. అయితే ప్రియులారా, ఎలీహు ఎవరి గురించి చెప్తున్నాడంటే యోబుని మనసులో పెట్టుకొని యోబు ఎదురుగా కూర్చొని యోబు గురించి చెప్తున్నాడు. యోబు దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం. అయితే ఎవరి క్రియల ప్రకారం వారికే ఫలమిస్తుంటాడు, ఎవరి మార్గాల ప్రకారంగా వారికే ఫలమిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఏమని సంబోధిస్తున్నాడు మొదటగా అంటే ప్రియులారా, విజ్ఞానము కలిగినట్టు వారులారా. ఏంటండి? విజ్ఞానము కలిగిన అంటే చదువుకున్న జ్ఞానము కలిగినట్టు వాళ్ళారా. దేని ఇచ్చిన జ్ఞానము? చదువుకున్న జ్ఞానము కలిగినట్టు వారు. విజ్ఞానము వేరు, జ్ఞానము వేరు. విజ్ఞానం ఎక్కడ వస్తుంది? పలకా బల్బం పట్టుకొని దాన్ని నేర్చుకుంటే వస్తావంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. జ్ఞానం ఎక్కడ వస్తుంది? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తే వస్తున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడండి ఆయన మొదటిగానే విజ్ఞానం గల మనుషులారా నా మాటలు ఆలకించుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్తున్న మాటలు దేవుడు అన్యాయం చేయట అసాధ్యం, అసంభవము. అంతేకాదు దుష్కార్యం చేయట అసంభవమే. ఆయన ప్రియులారా ఒక మనిషికి దేవుడు కాదు, ఒక కుటుంబానికి దేవుడు కాదు, ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఒక రాజ్యానికి దేవుడు కాదు. ఆయన సమస్త మానవాళికి దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ సమస్త మానవాళికి అధికారిగా ఉన్న దేవుడు ఆయన అందరి పక్షముగాను సమాధానము కలిగి ఆయన ఎలా చేస్తాడంటే ఒకరికి అన్యాయమును ఒకరికేమో న్యాయమును చేసే దేవుడు కాదు. ఆయన పక్షపాతం చూపించే
దేవుడు కాదు, దుష్కార్యము చేసే దేవుడు కాదు ప్రియులరా. నీతిమంతులను అనీతిమంతులను కూడా ఆయన ప్రియులరా ఎవ్వరికి కూడా దుష్కార్యము చేయకుండా, అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానత్వముతో వారి వారి క్రియలను బట్టి, వారి వారి ప్రవర్తనను బట్టి, వారి వారి మార్గాలను నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తామని చెప్తున్నాడంటే పిల్లారా, అన్యాయం చేయటైనా అసంభవము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మంచి వాళ్ళకి అన్యాయం చేయటం అసంభవము, చెడ్డవారికి అన్యాయం చేయటం అసంభవమే, దుర్మార్గులకి అన్యాయం చేయటం అసంభవము, అవినీతి మంతులకి అన్యాయం చేయటం అసంభవమే. ఎందుకంటే ఆయన ఎవరి కోసం ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు? సర్వలోకమును సృష్టించి సర్వలోకం మీద అధికారి ఉండి వేవేల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దేవదూతలు స్తుతులు అర్పించుకుంటున్న దేవాది దేవుడు ఆ స్తుతుల సింహాసనం విడిచిపెట్టి శరీరధారిగా మన మధ్యలోకి ఎందుకు వచ్చినాడు అంటే పిల్లారా, దుర్మార్గులను అనీతిమంతులను నీతిమంతుల గురించి కాదు ప్రియులారా, ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నంటి వారిని లేవదీసి వారికి స్వేచ్ఛమైన జీవితం, నీతిమంతమైన జీవితము, దౌర్భాగ్య జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితము వారికి అనుగ్రహించి దుష్కార్యము చేయకుండా, వారికి దుష్కార్యము సంభవించకుండా వారి మీద కృప చూపించడానికి దేవాది దేవుడు ఈ లోకములకు వచ్చి ప్రతిఫలము కలగజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిని కూడా అన్యాయం చేయడం అసంభవము, దుష్కార్యము చేయటం కూడా అసంభవమే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అదే యోబు ఒక మాట అంటా ఉంటాడు చూడండి. యోబు గ్రంథములో 21:27 వచనములో యోబు అంటాడు, వారిని ఉద్దేశించి, వారి స్నేహితులు ఉద్దేశించి, మీ తలంపులు నేను ఎరిగిదను, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసిన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ తలంపులు నాకు తెలిసయ్యా, మీరు నా మీద అన్యాయంగా పన్నుచున్న ఆ తలంపులు నాకు తెలిసి అని చెప్పి వారి ముగ్గురు స్నేహితుల గురించి ఇక్కడ సంబోధిస్తున్నాడు. అంటే యోబు ఎలాంటి వాడు? దేవుని దగ్గర యథార్థమంతుడు, నీతిమంతుడు, నోటి మాటతోటైనా పాపం చేయలేనంటి వాడు. అలాంటిది ప్రియులారా, అపవాది సాతాను ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా యోబును చూసావా దేవుడు అంటే, చూశానయ్యా, కంచె నువ్వు తీసితే నేను చీ అంటాడని చెప్పి అన్నప్పుడు, తన ప్రాణాన్ని నువ్వేమి చేయదు కానీ తను ఏమైనా చేసుకున్నప్పుడు సాతాను ఏం చేస్తాడండి, తన ఆస్తిని పోగొడుతూ ఉంటాడు, కుటుంబాన్ని పోగొడుతూ ఉంటాడు, భార్య చేయని చనిపోమంటది, మొత్తం ఇల్లు పోతూ ఉంటే తన శరీరం అంతా కూడా క్షీణించిపోయి కురుపులతో నడి రోడ్డు మీద బూడిదేసుకొని, తల నిండా బూడిదేసుకొని చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉంటే, కుక్కలు నాగుతూ ఉంటే ప్రియులారా, యోబు ముగ్గురు స్నేహితులు వచ్చేసి వారేం మాట్లాడుతున్నారు? మొదటగా మనం చదువుకున్నాం, దేవుడు అన్యాయం చేయట అసంభవము. ఏంటంటే అన్యాయం చేయట ఎందుకు అసంభవము అని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరికి దుష్కార్యము చేయట అసంభవము. యోబు ఇదిగో ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇচ্ছে. నిజంగా ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తారు. యోబు చెప్పినట్టుగా అది అసాధ్యమే. కానీ వారు ఏం చేస్తున్నారంటే పిల్లారా, యోబు చెప్తున్నాడు 21:27 ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? నీ తలంపులు ఎరుగుదును, అన్యాయముగా నా మీద మీరు పన్నాగం పన్నుచున్నారు. ఏంటి అన్యాయంగా పన్నాగం పన్నుచున్నారు అంటే, ఆ పై వచనాలు చదవండి. 23 వచనం నుంచి, ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగ బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. వేరొకడు ఎన్నడూ క్షేమమును దాని నెరుగక మనోదుఃఖము గలవాడే మృతి నొందును. వారు సమానముకు మట్టిలో పడుకుందురు, పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే వారు వాడిన మాటలు బట్టి యోబు చెప్తున్నాడు, మీరు పన్నిన పన్నాగములు నాకు తెలుసు. అన్యాయముగా నన్ను ఏం చేస్తున్నారు మీరు అంటే, దురభాషలు మాట్లాడుతున్నారు. అన్యాయంగా నువ్వు నీతిమంతుడు కాదు యోబు. ఇదిగో దేవుడు నీకు ఏ శిక్ష అయితే విధించాలో, ఎవరి క్రియల ప్రకారం వారికి ఏమొచ్చింది? ప్రతిఫలము దొరుకుతుంది. దేవుడు అన్యాయం చేయటం అసంభవం, దుష్కార్యం చేయటం అసంభవం అని చెప్పి ఆయన్ని నానా విధమైన మాటల చేత ఆయన ఏం చేస్తున్నారంటే శోధిస్తూ ఉన్నారు. ఆయన ఇంకా
దుర్భమైన మాటల చేత ఆయన ఏం చేస్తున్నారంటే ప్రియులారా బాధ పెడుతూనే ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా దేవుడు నిజంగానే ఆయన అన్యాయం చేయటం అసంభవం, ఆయన దుష్కార్యం చేయటం కూడా అసంభవమే. ఆయన ఎప్పుడు నీతిమంతులకి ఆయన ఏ క్రియ జరిగిస్తూ ఉంటాడో, లేదా అనీతిమంతులకి ఏ క్రియ చేస్తూ ఉంటాడో, అనీతిమంతులు ఏ విధంగా చూస్తారు, నీతిమంతులు ఏ విధంగా చూస్తారని బైబిల్ గ్రంథాలు మనం చూస్తే ఆయన నీతిమంతులను అనీతిమంతులు ఒకటే రకంగా చూసే దేవుడు కాదు. ఎలాగంటే పరిశుద్ధులను అంతే భక్తి పనులను భక్తిహీనులను ఒకటే విధంగా చూస్తానంటే కాదు. భక్తి పనులకి భక్తి విధమైన ఆశలు ఇస్తూ ఉంటాడు, భక్తిహీనులకి తగిన ప్రతిఫలం వారికి ఇస్తూ ఉంటాడు. అది ఎలాగిస్తూ ఉంటాడో మనం చూస్తే ప్రియులారా, ఎలాగా ఆయన అన్యాయం చేయటం అసంభవము, నేను దుష్కార్యం చేయటం అసంభవం అని ఏలియా బోధిస్తున్నాడు. మనం చూస్తున్నట్టయితే నిజంగా దేవుడు పక్షపాతి అయినా దేవుడు కానీ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్షపాతం చూపినట్టయితే దేవుడని మనం అనలేము, అనగలుగుతూ ఉంటామా? దేవుడు కాదు అసలు పక్షపాతం చూపితే. ఒకరికేమో మంచి, వాళ్ళకి చెడుగంటే పక్షపాతం చూపితే దేవుడు కానే కాదు ప్రియులారా. దేవుడు ఎలాగంటే ఎలాంటి వాడు, దుర్మార్గం చేసినట్టు వాడి పక్షం శిక్షను, ఆ నీతిమంతుడికి రక్షించడము చేసినట్టయితే మనం ఏంటాం, దేవుడు ఉన్నాడు అంట. అవునంటారు కాదంటారా? నీతిమంతుడికి శిక్ష దించి అన్యాయం చేసినట్టు వాడికేమో తప్పించిస్తే మనం దేవుడు అనగలుగుతామా? అది పక్షపాతం చూపడు దేవుడు కానే కాదు పిల్లలు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అయితే దేవుడు అన్యాయం చేయటం అసంభవం కాబట్టి కొంతమంది ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి వారి నీతిని నియమాలను అనుసారంగా భక్తి విధంగా నడుస్తున్నప్పుడు దేవుడి వరకు అన్యాయం చేశాడా లేదా దుష్కార్యం చేశాడా అనేది మనం చూద్దాం ప్రియులారా. చూద్దాం. మొదటిగా నిర్గమాకాండము 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ మోసే ప్రియులారా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నప్పుడు మోసే ఐగుప్తు యొక్క రాజకుమారునిగా అక్కడ నివసిస్తున్న కాలంలో ఐగుప్తుల దగ్గర ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు అని చెప్పి చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరిద్దరేనంటే ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలే. ఎవరండి? ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరిలో ఒకడు ఏం చేశాడంటే అన్యాయం చేశాడు. ఏం చేశాడండి? అన్యాయం చేసినప్పటికీ కూడా ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే అన్యాయం చేయలేనంటే వాడిని తిరగబడి వాడిని కొడతా ఉన్నాడు. కొడుతున్నప్పుడు మోసే ఆ మార్గాలు వెళ్తూ చూసి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి నువ్వేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెంటనే ఆ అవతలుడు ఏం చెప్తున్నాడు? నీవు నా మీద అధికారం నీ పెట్టినట్టు వాడు ఎవడు? నా మీద అధిపతిని నిలిచిపెట్టింది ఎవరైనా నిలిచిపెట్టారు? ఎవరు కూడా లేరని చెప్పి అడుగుతున్నాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అంటే మోసే ఏం చేస్తున్నాడు? అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం చేసింది నువ్వే, ఇంకా అన్యాయం లేనంటి వాడి మీద నువ్వు తిరగబడుతున్నావు కాబట్టి అది మంచి పద్ధతి కాదని చెప్పి మోసే అక్కడ ఏం చేస్తున్నాడంటే పిల్లరా కలగ చేసుకొని నువ్వేలా అన్ని కొడుతున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులారా ఈ వాక్యం వింటున్న మనము కూడా చాలా సందర్భాలలో మన గృహాల్లో నివసిస్తూ ఉంటాము, లేదా మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాము, లేదా సమాజంలో ప్రయాణిస్తూ ఉంటాము. ఈ ప్రయాణించినప్పుడు మనకు కొన్ని దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. ఏ దృశ్యాలు అండి? ఏ తప్పు లేనంటి వారిని కొట్టడము, లేదా మంచి వారి మీద తిరగబడ్డాము, లేదా ఇంట్లో అసలు అమాయక ప్రజల మీద చేసుకో. అలాంటప్పుడు ఏం చేయాలి? మనము అడగాలి. ఏం చేయాలండి? అడగాలి. ఏలయ్యా ఆడు ఏ పాపము చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, ఎందుకు వాడిని పడుతున్నావు అని ఏం చేయాలి? నివారించాలి. దాడి చేస్తున్న వారిని నివారించేటట్టుగా మనం అడగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగా నివారించకంటే మనకి ఎందుకులే, వారి కర్మాలు పోతా ఉంటారులే, మనం మౌనంగా ఉండాలి. ఎప్పుడు? నీ మీదకి వచ్చినప్పుడు, నీ మీద తిరగబడినప్పుడు
నువ్వు మౌనం వహించాలి. కానీ నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే నివారించడానికి నువ్వు మాట్లాడాలి. అయ్యా అన్యాయం ఎందుకు తనని కొడుతున్న, అన్యాయం ఎందుకు తనని దూరభాషలు ఆడుతున్నావు చెప్పి అడగాలి. దేనికి స్తోత్రాలు లేదా? అయ్యో అన్యాయం చేసి నేను అడిగితే నా మీద ఎక్కడ వస్తారు, నన్ను ఎక్కడ కొడతారు అంటే దేవుడు ఎక్కడే ప్రియులారా, దేవుడు నిన్ను అన్యాయం చేయడు. ఎవరికి అన్యాయం చేయడు? అడిగినంత మాత్రం దేవుడు నీకు అన్యాయం చేయడు. అడిగిన మనలకు దేవుడు అన్యాయం చేసే దేవుడు అసంభవం అది. ఎందుకంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? అక్కడ ఇద్దరిని సమాధాన పరచాలనుకుంటున్నావు, ఇద్దరిని కూడా విడిదీయాలనుకుంటున్నావు, ఇద్దరు కూడా ఐక్యత కలవ చేయాలనుకుంటున్నావు, ఇద్దరు కూడా ప్రేమను పుట్టించాలనుకుంటున్నావు. అది ఎక్కడి వరకు వెళ్ళకంట? అది కొట్టుకుని రక్తం వచ్చే వరకు లేదు, మరణం వరకు వెళ్ళకంట. అది ఆదిలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే తుంచేయాలనుకుంటున్నావు. కాబట్టి అది అక్కడితో ఆగిపోతూ ఉంటే సమస్య లేదు. అన్యాయం చేస్తున్నట్టు వాడు ఇది అన్యాయంగా ఒకరిని నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉంటే అమ్మాయికి నువ్వు చూసి కొట్టుకునేరా అని చెప్పి నువ్వు సంతోషించవనుకో, ఏం జరుగుతూ ఉంటది? వారు కొట్టుకుంటారు, రక్తాలు వస్తాయి, లేదా చనిపోతా ఉంటారు. రేపు పొద్దున దోషాక నువ్వు కనబడతా ఉంటావు. అయ్యో కళ్ళ ముందే కదా నేను జరిగింది, అయ్యో ఇడిపించలేకపోయి, అయ్యో చెప్పలేకపోయి చెప్పి అదే అన్యాయంగా ఒకరి మీద ఉంటున్నప్పుడు నువ్వు మొదటిగానే అదిలోనే తప్పు కదయ్యా, ఎందుకు అన్యాయంగా చేస్తాను అంటే, ఎందుకని నీతిమంతుడి మీద అనీతిమంతుడు చేయవేస్తున్నప్పుడు హెచ్చరించినప్పుడు అనీతిమంతుడు ఇంకోసారి చేయలేడు. దేవుడు కూడా మనకు అన్యాయం చేయడం అసంభవం. హల్లెలూయా. అక్కడ యోబు కూడా ప్రియులు నీతిమంతుడు. కానీ ముగ్గురు స్నేహితులు ఏమి చేయబెట్టి చూపిస్తున్నారంటే ఎవరి క్రియల ప్రకారం వారికి వస్తుంది. నిజమే, యోబు ఏ పాపము చేయలేదు, కానీ దేవుడే యోబు సాతానుకు అప్పగించాడు. అక్కడ కొన్ని సందర్భాలలో మనం ఎంత నీతిమంతులుగా భక్తిమంతులు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు రోగాలు మనకు కూడా వస్తూ ఉంటాయి, శ్రమలు మనకి వస్తూ ఉంటాయి, వ్యాధులు మనకి సంభవిస్తాయి. ఎందుకని? నీవు సువర్ణంగా మార్చబడాలని. ఎందుకు వస్తామంటే ఇంకా నీకంటే ఆ యొక్క మార్గాలను వెళ్తున్నప్పుడు అనేక మేలు దేవుడికి అనుగ్రహించడానికి. దేవునికి స్తోత్రాలు లేదా? ఆ మేలుల ద్వారా నువ్వు ఉన్నతమైన శిఖరాలు దేవుడు నిలిచోబెట్టడానికే. హల్లెలూయా. అలాంటప్పుడు కూడా ప్రియులారా నువ్వు ఎలా ఉండాలంటే, నీతిమంతులకు దేవుడు అన్యాయం చేయుడు అసంభవం అని చెప్పి నువ్వు కూడా గట్టిగానే దాన్ని నిర్ధారించుకొని పట్టుకొని ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నప్పుడు అయితే అక్కడ మోషే అడగగానే నా మీద నువ్వు తీర్పరావు, అది కానీ నేను ఎవడు నిలిచబెట్టాడని చెప్పి అనగానే యోబు అంతకు ముందు ప్రియులారా అలాగే ఒకరి మీద అన్యాయంగా కొడుతూ ఉంటే ఒక్క గుద్దుగానే చనిపోయాడు. అమ్మో ఎక్కడ మళ్ళీ నా మీద చెప్తాడు అని చెప్పి ఆయన దేశం విడిచి వేరే చోటకి పారిపోయి అక్కడ నివసిస్తుంటే అక్కడ ప్రియులారా దేవాది దేవుడు ఆయన నమ్మకాన్ని చూసి, ఆయన నమ్మకత్వాన్ని చూసి యోబుని మోషేని దేవుడు పిలుచుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అన్యాయాన్ని ఎదిరించేవారుగా ఉండాలి. న్యాయాన్ని ఏం చేయలేవు, న్యాయాన్ని ఎవరి పక్షంలో వారికి నువ్వు చెప్పాలి. అన్యాయం ఎదిరించేవాడు అక్కడ మోషే కనబడ్డాడు. కాబట్టి ఒక దినాన్న 60 లక్షల పైసలు ప్రజలకి నడిపించడానికి ఆయన అధికారిగా నిలిచిపెట్టాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ అన్యాయాన్ని ఎదుర్కోకపోతే, అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మోసే అధికార లక్షణాలు కలిగిన వాడికి ఉండేవాడు కాదు. 60 లక్షల ప్రజలు నడిపించడానికి అధికారం ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే మోసేలో ఏమి కనబడేది? పక్షపాతం కనబడేది. కాబట్టి పిలుచుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఒక దినాన్ని మోషేని పిలిచి అంటా ఉంటాడు, ఏప్రిల్కి రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు ఏమంటే, ఇదిగో మోషే నా ఇల్లంతటికి నమ్మకస్తుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు నమ్మకస్తుడని పేరు వచ్చింది ప్రియులారా? 60 లక్షల పైసిలుకులు ప్రజలు ఉన్నారు. ఉన్నప్పటికీ ఒకరికేమో సమాధానపరిచి ఇంకొకరేమో కొరడా జులిపించలా. మంచి వారిని ఒకేలాగా చూశాడు, చెడ్డవారిని ఒకేలా చూశాడు, బంధువులను ఒకేలా చూశాడు, స్నేహితులు ఒకేలా చూశాడు, దూరస్తులను ఒకేలాగా చూశాడు. హల్లెలూయా. అందరినీ కూడా ప్రియులారా సమానత్వంతో చూశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రియులారా ఇదిగో అన్యాయాన్ని ఎదిరించే వారికి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. హల్లెలూయా. అది అన్యాయము అని అంటే నువ్వేం చేయాలంటే ప్రియులారా దాన్ని ప్రశ్నించాలి, అది అడగాలి, దేవుడి దగ్గర
నువ్వు ప్రభు పొందుకుంటావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అన్యాయం చూసి నువ్వు వెళ్ళిపోయి నంటే పిల్లరా నీకడ ఏమి లేదు, న్యాయం లేదు, నీకడే అధికార గుణ లక్షణాలు లేవు. ఎప్పుడైతే అన్యాయం చూసి నువ్వు ప్రశ్నించగలుగుతూ ఉంటావు, అధికార లక్షణం కలిగినట్టు వాడికి ఒక రోజు నేనేం చేస్తాడు, అధికారులుగా నిలబెడుతూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అందుకే దేవుడు పిల్లరా అన్యాయం చేయడం మనకు అసంభవమైన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. మోషేకి అన్యాయం చేసి అంటారా, ఆయన ఎందుకని అన్యాయం చేసిన వాడిని ప్రశ్నించినప్పటికీ కూడా మోషేకి మాత్రము ఎక్కడ ఆ దేశం విడిచి వెళ్ళిపోయాడు, రాజకుమారుడు ఉండేవాడు. అయినప్పటికీ మోషే అయ్యో అన్యాయం అయిపోయింది నా బ్రతుకంతా కొంతకాలం బాధపడాలి కొంతకాలం. అయ్యో నా రాజ్యం పోయింది, రాజు ఉండేవాడిని అని చెప్పి దుఃఖపడలా. మనం ఏమనుకుంటా, అనవసరంగా నేను నోరు వేసుకున్నాను, అనవసరంగా వాళ్ళు విడిపించి వీళ్ళ మీద కక్ష కట్టుకుంటారేమో, వాళ్ళు ఆమె కొత్తారేమో. వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజులు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఒక రోజు దేవాదేవుని ఏం చేస్తాడంటే పిల్లరా, ఏ రాజ్యమైతే రాజుగా ఉంటున్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి నా దేవుని ప్రజలు పంపుతావా లేదని చెప్పి భయంకరమైన తెగులు చేత ఆ దేశాన్ని అతరాపతము చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తి సామర్థ్యాలు మోషేకి దేవుడు అనుగ్రహించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. మనకున్న జ్ఞానం ఎంతే అవ్వచ్చు. ఎంతండి? మనకున్న జ్ఞానం ఎంతే అవ్వచ్చు. ఆ జ్ఞానం బట్టి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి, అమ్మ నా మాట ఏం తింటారులే, నా మాట ఏం వింటారు అను కాదు. అది అన్యాయమయ్యా, తప్పే అని చెప్పి ఆ ఒక మాట నువ్వు పట్టుకొని తప్పయ్య అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, దేవుడు ఎంత జ్ఞానం ఇస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. చేస్తాడండి. ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత జ్ఞానం ఇస్తాడు. ఈ రోజు ఒకటి అన్యాయం నా కుమారుడు ఓర్చుకోలేకపోని చెప్పి ఇంకా 10 మంది మధ్యలో నిలిచిపెడతాడు. ఆ 10 మంది మధ్యలో అన్యాయం ఎదిరిస్తే 1000 మంది మధ్యలో నిలబెడతాడు. 1000 మంది మధ్యలో అన్యాయం ఎదిరిస్తే 10,000 మందిలో నిలిచిపెడతాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అన్యాయం చెప్పితే నా దేవుడు మనకి అన్యాయం చేయడం అది అసంభవము, దుష్కార్యం చేయడం కూడా అసంభవమే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. రెండవ మాటగా చూద్దాం ప్రియులారా. మొదటగా మోషేకి అన్యాయం చేయడం అసంభవం. ఎందుకంటే మోషే ఏం చేశాడు, అన్యాయం చేసే వ్యక్తిని ఎదిరించినప్పటికి మోషేని ఏం నిలిచబెట్టాడు, అధికారిగా నిలిచబెట్టాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, ఆదికాండము 18వ అధ్యాయం 25వ వచనం, 25వ వచనం కాదు 23వ వచనం నుంచి చదవండి. 18, 23వ వచనం నుంచి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి దుష్కార్యం కనబడుతూ ఉంటది. ఒక ప్రాంతం మీద, ఒక దేశం మీద దుష్కార్యం కనబడుతుంది. అంటే దుష్కార్యం అంటే ఆ దేశం పాడైపోయింది, ప్రజలందరూ పాడైపోయారు. సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందంటే దేవుని మర్చిపోయారు, దేవుడికి పూర్తిగా దూరం అయిపోయారు. వాళ్ళని వాళ్ళు చెరిపేసుకుంటున్నారు, వారి బిడ్డల్ని చెరిపేసుకుంటున్నారు. వారు ఎలాగైపోయారంటే పిల్లారా, రాక్షస జాతి అంటారు చూసారా, అలాగ మారిపోయారు. అంటే రక్తము తాగినట్టు వారికి అయిపోయారు. అంటే తల్లి ఏదో తెలియట్లేదు, పిల్ల ఏదో తెలియట్లేదు, కూతురు ఏదో తెలియట్లేదు, పిన్ని ఏదో తెలియట్లేదు, అక్క ఎవరో తెలియట్లేదు, చెల్లి ఏదో తెలియట్లేదు, అసలు పురుషుడు ఎవరో తెలియట్లేదు. అంత దీనిగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎలాగ చెప్పగలవయ్యా నువ్వు అనొచ్చు. 3 దేవదూతలు లోతు దగ్గరికి వెళ్తే లోతు
వారిని ఇంట్లో పెట్టి వారికి ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, ఈ రాత్రి మీరు ఇక్కడ ఆతిథ్యం తీసుకుని ఉదయాన్నే మీ తోవని మీరు వెళ్ళిపోండి అంటే సొదొమ గొమొర్రా పట్టణస్తులు అందరూ కూడా ఆ సాయంత్రం వేళ లోతు దగ్గరికి వచ్చేసి, నీ ఇంటిలోకి వచ్చిన అతిథులను మీరు మాకు బయటికి పంపించండి, వారితో మేము సైనించాలి. ఎవరు వాళ్ళు? స్త్రీలు కాదు వచ్చింది, పురుషులు. అడుగుతున్నది ఎవరు? పురుషులే అడుగుతున్నారు. అంటే ఎంత క్రూరత్వంలోకి వెళ్ళిపోయారు చూడండి. అయితే లోతు అక్కడ ఏమంటారు, అయ్యా వారు పరాయి దేశస్తులయ్యా, నా ఇంటికి వాళ్ళు అతిథులు వచ్చారు, వాళ్ళని మీరు ముట్టకూడదు. అంటే ఎంత నీతిమంతుడే కనబడుతున్నాడు చూడండి. నాకిద్దరు కుమారులు ఉన్నారు, ఎవరొస్తులు, పెళ్లి కాలేదు, వాళ్ళు అవసరమైతే వాళ్ళు మీరు తీసుకెళ్ళండి అయ్యా. అంటే ఎంత నీతి, ఒకరికి ఆతిథ్యం ఇవ్వడం కొరకు, ఒకళ్ళు రక్షించడం కొరకు, తన ఇద్దరు బిడ్డలు కోల్పోవడానికి, ఇద్దరు బిడ్డల జీవితము పాడు చేయడానికి కూడా తను ఎక్కడో కూడా వెనక తీల. అంటే ఎంత నీతిగా జీవిస్తున్నాడో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఇద్దరు బిడ్డలు తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరిని కాదు, నువ్వు వాళ్ళే మాకు కావాలి. ఎవరు కావాలండి? అంటే ఎంత క్రూరత్వంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణం ప్రజలు ఉన్నారో చూసినట్టయితే, ఇప్పుడు ఆ దేశం మీదకి ఏమో దుష్టత్వం వచ్చేసింది. అంటే ఏం కోరుకున్నాడు? అబ్రహాంతో చెప్తున్నాడు, ఆ దేశం మీదకి ఇదిగో నేను అగ్నితో కాల్చి అయిపోతున్నానండి. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు, అయ్యా ఆ దేశంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే రక్షించవా? హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, దాంట్లో 50 మంది నీతిమంతులు నేను రక్షిస్తాను, దుష్కార్యం చేయను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలీహు చెప్తున్నప్పుడు, ఎలీహు చెప్తున్నాడు కదా, యోబు గ్రంథంలో చెప్తున్నాడు, 32:12 వచనంలో చెప్తున్నాడు, 34:12 చెప్తున్నాడుగా. ఏం చెప్తున్నాడు ఎలీహు? సర్వశక్తి మంతుడు దుష్కార్యం చేయట అసంభవము. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? దీన్ని బట్టి మనం ఏం చేయాలండి? 100 మంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు 100 మందిలో 99 మంది తాగి తందనాలు చేస్తే, నేను ఒక్కడిని ఏమైందిలే, వాళ్ళకి శిక్ష వస్తే నాకు కూడా వాళ్ళతో పాటు వస్తుందిలే అనుకోకూడదు, వెళ్తే అది వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? 99 వేరు నేను వేరు. హల్లెలూయా. ఏంటండి? 99 వేరు నేను వేరు అని చెప్పి నువ్వు నిష్ఠగా నీతిమంతుడు యథార్థమంతుడిగా ఉంటే ప్రియులారా, నువ్వు అగ్నిలో కాల్చబడవు. దేనికి స్తోత్రాలు లేదా? అన్యాయం చేయటం అసంభవం. ఎందుకు అసంభవం అంటే పిల్లరా, సొదొమ గొమొర్రా పట్టణాలు కొన్ని వేల లక్షల ప్రజలు ఉన్నారు అక్కడ. ఇక నీతిమంతులు వారి కుటుంబం, లోతు కుటుంబం ఒకటే. కానీ ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని మాత్రమే బయటికి తీసుకొచ్చాడు. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. అందుకే దేవుడు దుష్కార్యం చేయట అసంభవం. నువ్వు ఏ ప్రాంతంలో నువ్వు నీతిమంతులుగా ఉన్నప్పటికీ, ఎవరి మధ్యలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ, నీ నీతిని విడిచిపెట్టకంట, నీ యథార్థను విడిచిపెట్టక, నీ సత్యాన్ని విడిచిపెట్టక నువ్వు నడిచినట్టయితే నువ్వు దేవుడు మనకు దుష్కార్యం చేయట అసంభవము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా 100 మంది అక్కడే కూర్చున్నారు కానీ నేను కూడా రేపు 29వ తారీఖు కూర్చున్నా. ఏం పడతా? రేపు 22 అంట పడతారా? హల్లెలూయా. నువ్వు కొట్టాల్సిందేంటి? హల్లెలూయా స్తుతి మహిమ. ఆ మధ్యలోనే దేవుని స్తుతించుడి. మన స్వరం వాళ్ళకి కనబడదు అంతే, ఎందుకంటే కొద్దిగా వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. కానీ ప్రజలు మాత్రం అబ్బో వీడు కూడా పాడుతున్నాడు, ఏంటండి వీడు కూడా పాడేస్తున్నాడు. హల్లెలూయా. హృదయ అంతరంగం దేవుడికి కనబడుతుంది. నువ్వు గట్టి గుంచుకొని గట్టిగా అరిచినా సరే హృదయ అంతరంగంలో ఉన్న దేవుడికి కనబెట్టాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఒక్కడే ఉన్నాడు కానీ ప్రియులారా, కుటుంబం మాత్రం దేవుడి దగ్గర నీతిమంతులుగా యథార్థమంతులుగా నివసిస్తున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం 10,000 మందిలో ఉన్నా, 10 లక్షల మందిల మధ్యలో ఉన్నా, మనము కూడా ఎలా ఉండాలంటే నీతిమంతులకు ఉంటే ఏ వస్తుంది అంటే ఆ దేశం అంతటి మీదకి అగ్ని వచ్చింది, కానీ లోతు కుటుంబం మీదకి రాలా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, మనము భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు దుష్కార్యం చేయట అసంభవం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3 నెలల కిందట 4 నెలల కిందట భువనేశ్వర్లో బాలశూర్ దగ్గర వర్షాలు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. మనందరికి తెలిసే కదా.
అప్పుడు కూడా నేను చెప్పాను, తమిళనాడు నుంచి మిషనరీ మణిపూర్ ప్రాంతానికి అప్పుడు గొడవలు అల్లర్లు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించాలి. మిషనరీలు ఆల్రెడీ అక్కడ పరిచర్య ఉంది. అల్లర్ల వల్ల ఇల్లు వస్తామంటున్నారు. అదే ట్రైన్లో ఇల్లు వస్తామంటున్నారు, ఔరా ఎక్స్ప్రెస్లో. అది బలాసూరు మధ్యకి వచ్చేసరికి ఒక ట్రైను పట్టాలు తప్పి పడిపోయిందని గూడ్స్ వచ్చి కొట్టేసింది. ఇంకో ట్రైను ఇంకోటి వచ్చి కొట్టి 3 ట్రైన్లు యాక్సిడెంట్ అయ్యాయి. అక్కడ కొన్ని వేల మంది గాయపరచబడ్డారు, కొన్ని వందల మంది చనిపోయారు. కానీ ఒక కుటుంబం మాత్రము కొన్ని 100 శవాల మధ్యలో చనిపోయారు అనుకున్నారు. 3 చనిపోయారు అనుకున్నారు. 3కి గీత కూడా తగలకంట సజీవులు లేచారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఏం చేశారండి? గీత కూడా తగలకంట సజీవులు లేచారు. అంటే దేవుడి దగ్గర నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అందుకే దేవుడు అంటాడు కదా కీర్తనకాడు, నైట్ 10 మంది పడినప్పుడు పక్క 10,000 మంది పడినను ఏ అపాయమో నాకు సమీపించదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు దుష్కార్యం చేయట అసంభవం. ఎందుకంటే నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుడే, అనీతిమంతుడు ఎప్పుడు అనీతిమంతుడే. పిల్లరా, సత్యమంతుడు ఎప్పుడు సత్యమంతుడే, అసత్యమంతుడు ఎప్పుడు సత్యమంతుడే. అది 10,000 మంది అబద్ధం ఆడుతూ ఉంటాడు, 1000 మంది అబద్ధం ఆడుతాడు, 10 మంది దగ్గర అబద్ధం ఆడుతాడు, 2-3 అబద్ధం ఆడుతూ ఉంటాడు. కానీ యథార్థమంతుడు 1,00,000 మంది యథార్థంగా ఉంటాడు, 2-3 యథార్థమంతుగా ఉంటాడు. ఎంత ధనం ఐశ్వర్యం ఉన్నా ఆయన యథార్థతనే సంపాదించుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పటికీ పిల్లరా, ఆ దేశం అంతా దుష్కార్యంతో నిండిపోయినప్పటికీ, అక్కడ ఇదిగో వారి రక్తం తాగినంటి వారు ఉన్నప్పటికీ, కురత్వంతో నిండిపోయినప్పటికీ పిల్లరా, వారు మాత్రం దాన్ని ఏది కూడా స్వీకరించుకుంటా దేవుని దగ్గర యథార్థమంతులు నీతిమంతులు ఉన్నారు. కాబట్టి దేవుడు ఇదిగో ఆ దేశాన్ని అగ్ని గంధకంగా కాల్చివేస్తున్నప్పుడు లోతు కుటుంబాన్ని మాత్రమే బయటికి తీసుకొచ్చి అగ్ని చేత కాల్చివేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయట అసంభవం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దుష్కార్యం చేయట అసంభవం. పిల్లరా, ఒకవేళ నువ్వు ఇతరులను చూసి అమ్మో వారు అన్ని విధాలుగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, అన్ని విధాలుగా వాళ్ళు దీవించబడుతున్నారు, అన్ని విధాలకు వాళ్ళు ఆనందించబడుతున్నారు, అయ్యో సంవత్సరాలు రోజులు అయ్యా నేను ఉపాసం ఉండి దేవుని దగ్గరికి వచ్చి యథార్థతో ఉన్నాను, సత్యంతో ఉన్నాను, నాకు ఏ కార్యము చేయట్లేదు. ఒకవేళ ఈ రోజు నువ్వు అనుకుంటే అక్కడ యోబు ఇంకా బాధపడాలి. సమస్తము కోల్పోయాడు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, దేవుడిచ్చును దేవుడే తీసుకుపోయిన. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నీకు కావాలి, నీకు ఇది అవసరము, ఇది నిందించబడతాను, ఈ రోజు నేను ఈ అవమానం తట్టుకోలేను అనుకున్నప్పుడు నా దేవుడు నీకు ఏం చేస్తాడంటే అవమానం పరచనివాడు, నిన్ను నిందించనివాడు. ఆ రోజు నీ తలెత్తు బాధమంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలు చేయగల దేవుడే మన దేవుడి పిల్లరా. దుష్కార్యం చేయడము ఆయనకి అసంభవము. అంటే మనం ఏం చేయకూడదు, నిరీక్షణ కోల్పోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకటి అన్యాయం చేయక అసంభవం. మోసకి అన్యాయం చేయలేదు, ఎదిరించినప్పుడే. ఎక్కడ నీతిమంతుడు ఎక్కడున్నాడు? దుష్టుల మీద నీతిమంతుడు ఉన్నప్పటికీ దుష్కార్యం చేయలేదు. దుష్కార్యం చేయడం కూడా అసంభవంగానే ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3వదిగా చూద్దాం పిల్లరా. 3వ మాట చెప్తుంటే 3వది ఏమంటున్నాడంటే పిల్లరా, వారి క్రియలు బట్టి తగిన ఫలం ఇచ్చాను. నిజంగా క్రియలు బట్టేగా ఫలం వస్తూ ఉంటది. ఎవరు పని బట్టే కదండి వాళ్ళ జీతం, ఎవరు ఉద్యోగం బట్టే వారికి జీతం వస్తూ ఉంటది. అయ్యా కలెక్టర్కి ఏమో 1,00,000 ఇస్తున్నారు, నాకేంది 50,000 ఇస్తున్నారు అంటే బాగుంటుందా? ఆయన క్రియ బట్టి, ఆయన పని బట్టి ఆయనకి, నీ పని బట్టి నీకు. ఇది భౌతిక పరంగా. దేవుని దగ్గర కూడా పిల్లరా, నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో, ఎంత సత్యంగా ఉంటావో దాని క్రియ బట్టి నీకు ఫలం ఇస్తూ ఉంటాడు. అంతేకాదు నేను యథార్థంగా ఉన్నానంటే సరిపోదు, పని చేయాలి. పని చేయాలి. ఏం చేయాలండి? పని అంటే ఏ పని? పని అంటే ఏ పని అండి? దేవుని స్తుతించాలి, నీ పనిపాటులు చేసుకోవాలి. ఏం చేయాలండి? నీ పనిపాటు చేయకంట మోకాలు పెట్టేసి, దేవుడా ఈరోజు మధ్యాహ్నం అన్నం తినట్లేదయ్యా, నీవే నాకు తినిపించను కాక, నీవే తినిపించను కాక, నీవే తినిపించను కాక. తినిపెడతాడు దేవుడు? తినిపెడతాడా? తినిపించడు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి, పని చేసేటప్పుడు నీ చేతులు పని చేయాలి.
దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే నువ్వు పని చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి నీ యథార్థం, నీ నీతిని నువ్వు కనుపరుచుకోవాలి. దానియేలు పని చేస్తున్నాడు. ఎక్కడ? పార్షిక దేశంలో పని చేస్తున్నాడు. పని చేస్తూ కూడా తన యథార్థతను తన యొక్క కాపాడుకుంటూ ఉన్నాడు. కాపాడుకుంటూ దేవుడి దగ్గర ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. తన పనిలో తను నిమగ్నమై ఉంటున్నాడు. ఏ మాస్టర్ అంటే లెక్కల మాస్టర్ ఆయన. ఏ మాస్టర్ అండి? లెక్కల మాస్టర్. అంటే ఆర్థిక శాఖ అయింది అప్పుడు రాజ్యంలో. ఆర్థిక శాఖ అయింది అంతా కూడా. ఈ ఆర్థిక శాఖలో ఆయన ప్రధానమంత్రి. ఆ లెక్కలన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాలి? సీఎంకి అప్పచెప్పాలి. కానీ తన తర్వాత ఒక ఇద్దరు ఉంటారు. వారి లెక్కలన్నీ కూడా ఆర్థిక శాఖలో అతలాకుతం చేసేస్తూ ఉంటారు. నీ లేనట్టుగా అది తప్పుడు తాడు. ఈయన మాత్రం యథార్థ మంత్రిగా ఉంటాడు. ఆ యథార్థ మంత్రిగా ఉంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్క రూపాయి కూడా వెనకేనివ్వట్లేదు. రేడు ఒక్క రూపాయి దానివ్వట్ల. ప్రతీదీ తీసుకెళ్ళి అక్కడ ఎంత చేసి ఇక్కడ ఎంత చేస్తాను, ఈయన ఎలాగని తప్పించేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చూస్తే ఏ విధంగా ఆయన మోపం పెట్టాలి, ఆయన ఏ విధంగా పట్టించాలనే దేంట్లో కూడా కనపట్ల. లాస్ట్కి ఏం చేస్తున్నాను చూస్తే మమ్మారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకునే టైంలో ప్రార్థన చేసుకుంటున్నాడు, పని చేసుకునే టైంలో పని చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏం చేయకంటే ఆపేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నాడే? ఆపేయాలనుకున్నారు. కానీ ఒక శాసనాన్ని పుట్టించారు. శాసనం పుట్టించి రాజుకి ఇచ్చారు. రాజుకు తెలుసు వీళ్ళు పన్నాగం పడినారని చెప్పి. అయినప్పటికీ కూడా తన ప్రార్థన మాత్రం మర్చిపోలేదు. పన్నాగం వచ్చిందని చెప్పి ఏం మర్చిపోలేదండి? మన మీద కూడా పన్నాగాలు వస్తాయి. పన్నాగాలు వస్తాయి మన మీద కూడా. మనం ఏం చేయకూడదు? ప్రార్థన మర్చిపోకుండా చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అయ్యాలు పన్నాగం పడినారు కదా, నేను ప్రార్థన చేసి చూసినప్పుడు మనం చూడనప్పుడు చేస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు చూసారు అనుకోండి, ఆ ప్రార్థన చేసుకుంటాను అని చెప్తాను. దేనికి స్తోత్రాలు. ఎవరి కోసం చేస్తా? నీ కోసం చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తాను? నువ్వు క్షేమంగా రావాలని, క్షేమంగా ఉండాలని. హల్లెలూయా. ఇంకా మాట్లాడతారా? కానీ అక్కడ ప్రార్థన చేసి ఎప్పుడు పిల్లరా ఎక్కడ వేస్తారు? సింహాల బోనులో పడేస్తారు. దేనికి స్తోత్రాలు లేదా? కానీ ఆయన క్రియ, ఆయన పని కరెక్ట్గా చేస్తాడు కాబట్టి యోధాసింహం గోత్రం ఆయనకి ఏం చేసిందంటే పిల్లరా ఆ సింహాల నోరు మెప్పించింది. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని ఆరాధించాలి. ఇది మర్చిపోమాకండి ఎప్పుడు కూడా. దేవుడి సేవకు ప్రార్థనకు వచ్చి ప్రార్థనకు వచ్చి మనడయ్యా అంటే కాదు. మీ పనులు మీరు చేసుకొనే, దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, మన పనులు మనం చేసుకొనే మన ప్రార్థనకు రావాలి. దేనికి స్తోత్రాలు లేదా? 6 దినాలు కష్టపడండి. ఒళ్ళు హోనం పడుకున్నట్టు పని చేయండి. 7వ దినము 1 గంట ఎక్కడికి? ఆయన సన్నిధికి వచ్చిన ఆయన 6 దినాలు మమ్మల్ని కాపాడు, రక్షించు, 6 దినాలు నాకు సముద్రం కలజేసావు, పనిని కలజేసావు, దాన్ని ఆశ్రయించి దీవించయ్యా అని చెప్పి 1 గంట ఆయన స్తుతించి నువ్వు ఇంటికి వెళ్ళి మిగతా 23 గంటలు హ్యాపీగా గడపండి అని చెప్పి అన్నాడు. ఆ రోజు విశ్రాంతి దినం. మళ్ళీ 6 దినాలు పనికి వెళ్ళమని చెప్తాను. మనం ఏం చేస్తున్నాం? 6వ దినం కాదు, 7వ దినం కూడా మాదే. హల్లెలూయా. 7వ దినం కూడా మేము పని చేస్తామని చెప్పండి. చెయ్యండి కాదంట్లా. కానీ దేవుడికి ఇచ్చేది ఎందుకు ఇవ్వాలంటే వారి క్రియల ప్రకారంగా దేవుడు ప్రతిఫలం ఇస్తామంటాడు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి టైం నువ్వు ఇవ్వకుండా నీకు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి నుంచి వస్తే పొందుకుంటా ఉంటుంది. దేవుడే సమస్తం ఇస్తున్నాడు, దేవుడి సమస్తం సమకూరుస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అడగంటే నీకు ప్రతిఫలం రాదు. నువ్వు ఎంత చేసినప్పటికీ అవి అయిపోతాయంటే నీకు పేరుకుపోతూ ఉంటాయి. నువ్వు ఎంతకాలం పని చేస్తున్నప్పటికీ నీకు రావాల్సిన అన్ని కూడా అక్కడ ఆగిపోతూ ఉంటాయి. ఏమైపోతుంది? ఎక్కడ స్తంభింపు చేసి పడుతూ ఉంటాయి. ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దామని చెప్పి వచ్చి అక్కడే ఆపేస్తూ ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి నా ప్రతిఫలం నాయన 6 దినాలు కష్టపడడానికి నాకు కృపించావు, నాకు శక్తినిచ్చావు, బలాన్ని ఇచ్చావయ్యా. ఈ దానాన్ని ఈ దినము పొందుకోవటానికి, ఈ దినాన్ని సన్నిధిలో గడపడానికి కృప చూపించావు. మిగతా దినాలు కూడా రక్షించాయనంటే నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఏ రోజు ఆ రోజు నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ ప్రకారంగా ప్రతిఫలం మనం పొందుకుంటాం. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతుంటాం. ఇర్మియా గ్రంథము 32:19 చూద్దాం. ఇర్మియా గ్రంథం 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తన బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై
నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తుందండి? నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? కన్నులారా చూస్తున్నాడు. అదేంటండి కన్నులారా? నేను తలుపేసుకొని ఉంటున్నాను కదా, అట్టట్టా చూస్తాడు. మా గోడం అసలుకి ఎవరికి కనపడదు. అసలుకి ఆఫీసులోకి వెళ్ళే వెంటనే చాలా లాక్ పడిపోతే అసలుకి ఎంత బిల్డింగ్ కట్టారు అనుకుంటే అసలు కనపడదు అనుకుంటాడు. ఆయనంట కన్నులారా చూస్తున్నాడు. హల్లెలూయా. దేనికోసం చూస్తున్నాడు? ఆయన శక్తి సంపన్నుడు. ఆయన ఎవరి క్రియల ప్రకారం వారు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన కనులారా చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? యిర్మీయానే దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యలు వివరిస్తూ యిర్మీయా సంబోధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకనంటే పిల్లరా, అప్పటికి యెరూషలేము ప్రియులు కూడా ఏమైపోయారు? యెరూషలేము ప్రజలు కూడా ఒకప్పుడేమో ఐగుప్తు దేశం నుండి యెరూషలేము పాలు తేనెలు ప్రతి దేశంలోకి వారు తీసుకొచ్చిన తర్వాత దేవుని బహుగా ఆశీర్వదించేశాడు. ఎలాగండి? బహుగా ఆశీర్వదించాడు, దీవించేశాడు, విస్తారమైన సంపద ఇచ్చేశాడు. పిల్లరా, వాళ్ళు రాను 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 వారి పిల్లలు దేవుని మర్చిపోయారు. ఆరాధించడం మర్చిపోయారు. సన్నిధికి వెళ్ళడం మర్చిపోయారు. ఏదో శృతి కనబడదాము అన్నట్టుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటున్నారు. దాని నిమిత్తము ఇప్పుడు ఆ యెరూషలేముని ఏం చేయబోతున్నాడంటే, యెరూషలేము ప్రజలందరూ బానిసలుగా అయిపోమంటారు ఒక దేశానికి రాజులు కూడా బానిసలుగా అయిపోయి ఎవరికి చెప్తున్నాడంటే ప్రవక్త అయిన యిర్మీయాకు చెప్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు. దేవుడి సన్నిధికి వస్తారు కదా, మందిరంలో అంతా ప్రకటించి, యెరూషలేము సమాజంలో అందరూ ప్రకటించి, ఇదిగో మీరందరూ కూడా ఈ యొక్క బబులోను రాజుకి సరెండర్ అయిపోండి, ఆ నెబుకద్నెజరు రాజుకి మీరు సరెండర్ అయిపోండి. రాజు గారు మీరు కూడా అతనికి బానిస అయిపోతే ఇదిగో దేశం సుభిక్షంగా ఉంటారు, దేశం రక్షించబడతారు, కాపాడబడతా. అంటే రాజు అచ్చే నేను బానిస అవనగా కావను, నేను రాజు నేనెందుకు అవుతానని ఆయన అవట్లా. అలాగే పిల్లలు ఎన్నోసార్లు బోధిస్తూ ఉంటే యిర్మీయాని తీసుకెళ్లి శరసాలు వేసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమో భూమి అడుగు లోతుల్లో బురదలో బావిలో పడేసి అక్కడ ఒక 2-3 నెలలు పడేస్తూ అక్కడే వదిలేస్తూ ఉంటారు. అంటే యిర్మీయాకి చాలా కష్టాలు పెడుతూ ఉంటారు. కానీ యిర్మీయా మాత్రము దేవుని స్వార్థ ప్రకటించడం మర్చిపోవాలి. అంటే తన క్రియ, తన పని చేయడం మర్చిపోలేదు. ఎందుకంటే యిర్మీయాని బాలుడు ఉన్నప్పుడు దేవుడు ఏమి ఎన్నుకున్నాడు? ప్రవక్తగా ఎన్నుకున్నాడు, యాజకుడిగా ఎన్నుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తన పనిని తను చేయట్లేదు. రాజులు కొడుతున్నారు, అధికారులు కొడుతున్నారు, ఊర్లో ప్రజలు కొడుతున్నారు, తన పనిని తను చేయట్లా, మానట్లా. ఈరోజు ఎవరు అధికారులు వచ్చి మనల్ని కొట్టారే మన పని మానం అనుకోండి, రేపు దేవుడి పైన శరణం తొక్క తీసేస్తాడు. అక్కడ ఏం తీసేస్తాడండి? తొక్క తీసేసి అక్కడ మీద అగ్నిలో వేసేస్తాడు. ఎక్కడ కొట్టించుకున్నాం అనుకోండి అక్కడ మహిమ పొందుకుంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ ఒళ్ళు దాచుకున్నాం అనుకోండి అక్కడ కాల్చబడతాం. అంతే, తేడా ఇంకేముండదు. హల్లెలూయా. అంటే శ్రమ ఎంతకాలం ఉంటది? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యో నేను శ్రమ అనుభవించలేకపోతే, కష్టం నేను అనుభవించలేకపోతే, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు బాధలు అని చెప్పి చాలా మంది ఫ్యాన్లు చూసుకుంటారు, చెరువులు చూసుకుంటారు, బస్సులు చూసుకుంటారు. ఎందుకని? హల్లెలూయా. కొద్ది కాలం ఉంటుంది పిల్లరా. అలాంటి దురాక్రమాలకి మీరు అందరూ మంచోళ్ళే, అలాంటి ఇట్లు పాల్పడమాకండి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఎందుకంటే మన దేవుడు దుష్కార్యం చేయట అసంభవం, అన్యాయం చేయట అసంభవం. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తుంటే నీకు మహిమలో 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 నువ్వు నిల్చుంటా ఉంటావు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఎక్కడ కూడా పిల్లారా ఈయన అనేకమైన శ్రమలు, ఇదిగో అనేకమైన సార్లు 2-3 నెలలు పిల్లారా ఎక్కడ భూమి లోపల బురద బావిలో పడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు శరసాలు వేసి, కొన్నిసార్లు ఇష్టానుసారం కొడుతూ ఉంటారు. అయినప్పుడు కూడా దేవుని స్వార్థ ప్రకటన ఎక్కడ కూడా ఆయన వదలలేదు. భయం వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ ఆయన స్వార్థ ప్రకటిస్తుంటే దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. చూద్దాం పిల్లలు, ఆ మాట కూడా చూద్దాము. 39వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూద్దాం. యిర్మీయా గ్రంథం 39. అందరూ కూడా బైబిల్ తీయండి, అందరూ కూడా తీయండి. చక్కటి మాటలు ఉంటాయి అక్కడ, ఈ చక్కటి మాటలు ఉంటాయి. అందరూ కూడా బైబిల్ తీయండి అమ్మ. 39వ అధ్యాయం యిర్మీయా గ్రంథము, పేజీ నెంబరు 662 పేజీ. చదవండి. నీవు వెళ్ళి కూషీయుడగు అమ్మా యిర్మీయా గ్రంథము 39, 16, 17, 18. చదవమ్మా. నీ వెళ్ళి
కూషీయుడగు ఆ ఎబెద్కములతో ఆ ఇట్లనము ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. మేలు చేయుటకే కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నువ్వు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుందు. ఇదే యెహోవాకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పింది నెరవేరు వరకు, దేవుడు చెప్పిన నెరవేరు వరకు ఏంటండి అని చెప్పింది నెరవేరు వరకు నువ్వు కనులారా వాటిని చూస్తావు. అయితే నువ్వు ఎక్కడ కూడా భయపడమాక, ఎందుకంటే నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తూ ఉంటాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఖడ్గం నీ మీద పడదు, రాయి నీ మీద పడదు, కర్ర నీ మీద పడదు. నీ ప్రాణాలు రక్షించే బాధ్యత నాది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్ని పడ్డాయండి అక్కడ? ఖడ్గం పడదా అన్నాడు. ఖడ్గం పడితే ఇంక చనిపోతా ఉంటాడు కానీ అనిపించాడు. ఖడ్గం పడలేదు కానీ కర్ర చేత కొట్టించుకున్నారు, మనుషుల చేత కొట్టించుకున్నాడు. ప్రియులారా, బావిలో పడివేశారు. అయినప్పటికీ కూడా భయపడాల. ఏం చేయలేదండి? భయపడాలి. అంటే మనము కూడా ఏం చేయాలి? మన క్రియ మనం చేస్తుండాలి. ప్రతిఫలం రావాలంటే క్రియ అది విడిచిపెట్టకూడదు. అయ్యో కర్రతో మమ్మల్ని కొట్టారుగా 10 దెబ్బలు అంటే 10 దెబ్బలు నోచుకోవాల్సిన శక్తి నీలో ఉంది. అంటే ప్రాణం పోయేటంటి వరకు నేను కొట్టట్లా. దేవుడు యోబు కూడా ప్రాణం ఏం చెప్పాడు? ఏదైనా చేయి, ప్రాణం మాత్రం తీద్దాడు. దేనికి స్తోత్రాలు లేదా? యోబుకి ఏం చేశాడు? కురుపులు పుల్లు సిల్ల పెంగుతో గీక్కుంటున్నాడు. ఆ దుర్వ్యస్తం అనుకొస్తే దేవుడానికి దండం అయ్యా మీకు శుభం అని చెప్పేసి వెళ్ళిపోతాం. లేదండి వెళ్ళిపోతాంగా. వెళ్ళిపోయి అక్కడెక్కడ ఎక్కడుంటాయి కాళ్ళకుంటాయి. అబ్బా ఏమిటి తాయెత్తులు బొట్లు అనేకమైన కట్టించుకుంటా ఉంటాం. అవునంటారు కదా, అంటారా? హల్లెలూయా. కానీ ప్రియులారా, తాయెత్తులు చింతకాయలు రాలుతాయి కానీ దేవుడి దిగిరాడు. హల్లెలూయా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. శ్రమ అనుభవిస్తున్నప్పుడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఖడ్గం నీ మీద పడదు, నీ ప్రాణానికి నేను కాపలాదాన్ని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రాణం ఎవరిది? మందా? ఇదేమన్నా ఎవరిదండి? దీన్ని బట్టి మనం జీవిస్తే చాలు ప్రియులారా. మనం ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు తెలిసిపోద్ది. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలిసిపోద్ది. హల్లెలూయా. ప్రాణం ఎవరిచ్చారో వాళ్ళకే మనం అప్పచెప్పాలి. అవునంటారు కాదంటారా? ఒక అధికారి దగ్గర నీకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం నీకు వచ్చింది కాబట్టి అధికారి దగ్గర పని అంతా చేసేసి తీసుకొచ్చి ఆ వర్క్ అంతా ఇంట్లో అప్పచెప్తావా? లేదంటే ఆ వర్క్ అంతా బయట ఎవరితో తీసుకెళ్ళి అప్పచెప్తావా? జీతం వస్తుందా నీకు? మూడో ఏం చేస్తాడు? అరే ఇక్కడ నేను జాబ్ ఇచ్చి ఇక్కడ అధికారుల దగ్గర మన దగ్గర అన్ని చేస్తే మన పైసలు తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరికి ఇస్తారేంట్రా బాబు అని చెప్పేసి ఏం చేస్తారు? 3 రోజు అమ్మ నీకు సెలి సీటుగా నువ్వు అక్కడే జాబ్ చేసుకుంటావు. అవునంటారు కాదంటారా? అంటే నువ్వు ఎవరికి పని చేస్తున్నావు వాళ్ళకి తీసుకెళ్ళి అప్ చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ఎవరికి పని చేస్తున్నావు? మన దేవుని నమ్మకం బట్టి ఈ ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఎవరికి ఇచ్చేయాలి? ఆయనకే అప్ప చెప్పాలి. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. ఎక్కడ తీసాడు తన ప్రాణాన్ని? ఆయనలోని తీసివాడు. మనకి ఆయనలో ఊదాడు. ఆయన పోలిక మనం చేశాడు. ఇప్పుడు ఆ పోలిక చొప్పున ఆయనకే మనం తీసుకెళ్ళి ఇచ్చేసాం అనుకోండి. ఆయన ఎలాంటి దేవుడు? మహిమ గల దేవుడు, ప్రకాశవంతమైన తేజస్సు గలవాడు. ఆ తేజస్సుతో నేనేం చేస్తాడు? అక్కడ మహిమతో నింపుతా ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. ఆ మహిమలో నింపబడాలన్న, మహిమలో మనం ఉండాలనే సరే ఏ ప్రాణం మనకు పెట్టాడు ఆ ప్రాణం ఆ దేవుడికే మనం అప్పచెప్పాలి. దేనికి స్తోత్రాలు లేదా? ఎలాగ అప్పచెప్పాలి? లోకంలో అన్ని అనుభవించేసి కాదు. ఆయన ఏది అనుభవించమంటాడు అదే అనుభవించాలి. ఏది వద్దంటాడు దాన్నే మానేయాలి. ఎలాగ ఉండమంటాడు అలాగే ఉండి ఆయనకు ఇస్తే ఆయన సంతోషపడతా ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదా?
హల్లెలూయా. అందుకే పిల్లారా ఇర్మియాను చూస్తే పిల్లారా ఇర్మియాకి ఏం కలిగిందంటే పిల్లారా ఆయన క్రీపరంతా ఆయన పని చేసుకున్నాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని దేవుడు రక్షించున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఇస్కేల్ ఒక మాట అంటాడు. ఇస్కేల్ గ్రంథం 33లో ఒక మాట ఉంటుంది చూడండి. 33:10 అధ్యాయము 33:10-20. ఇస్కేల్ గ్రంథం 33 అధ్యాయము 20 వచనం. ఒక చక్కటి మాట అంటాడు చూడండి. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలులారా మీలో ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించెదను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటండి ఏమనుకుని యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారు కానీ ఇశ్రాయేలులారా మీలో ఎవరి ప్రవర్తన బట్టి వారికి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఎవరి ప్రవర్తన బట్టే వారికి శిక్ష, ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలము, ఎవరి ప్రవర్తన బట్టి వారికి దీవెన, ఎవరి ప్రవర్తన బట్టి వారికి కృప. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు దుష్కార్యము చేయట అసంభవము, అన్యాయం చేయట అసంభవము. హల్లెలూయా. మన దేవుడు సర్వాధికారి ప్రియ జీవగల దేవుడు. ఆయన నీతిమంతులకు అనైతిమంతులకి ఒకటే విధంగా తీర్పిచ్చే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన నీతిమంతులకు అన్యాయం చేయట అసంభవము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో మాట చెప్పి ముగిస్తూ ఉంటాను. 4వ మాటగా రోమాపత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6-7. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఎలాగంటండి? అందరు చెప్పండి, అందరు మళ్ళీ చెప్పండి. ఓపికగా చేయించు ఘనతను అక్షయతను వెతుకు వారికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సత్క్రియను ఎలా చేయాలండి? ఓపిక కావాలి. ఎలా చేయాలండి? ఓపికగా. అంటే ఎవరు మార్గాలు బట్టి దేవుడు వాళ్ళకి ఒక్కొక్క మార్గం ఇచ్చాడు. నాకే మార్గం ఇచ్చాడు? బోధించడం. మీకు ఒక మార్గం ఇచ్చాడు. ఏ మార్గం? పాటలు పాడు. ఇంకొకరికి ఒక మార్గం ఇచ్చాడు. ఏ మార్గం? ప్రార్థించాడు. ఇంకొకరికి ఒక మార్గం ఇచ్చాడు. బయట ఉదాహరణగా జాబ్ చేయడు. ఇంకొకరి మార్గం గృహిణిగా ఉండటం. ఇంకొకరికి ఒక మార్గం ఇచ్చాడు ఏంటి? టీచర్గా. లేదు ఇంకొకరికి ఒక మార్గం ఇచ్చాడు ఏంటి? అనేక మందికి ఒక అధికారి. ఇంకొకరికి ఒక మార్గం ఇచ్చాడు కుటుంబం పెద్దగా. ఏంటి? ఒక్కొక్కరికి ఒక మార్గం. ఈ మార్గాలన్నీ కూడా మనం ఎలా చేయాలంటే ఓపికగా చేయాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఓపిక చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నీ సత్క్రియను ఓపిక చేస్తున్నప్పుడు ఆయన నీకేమిస్తాడండి? నిత్య జీవం ఇస్తా ఉంటాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఆ నిత్య జీవములు ఏముంటున్నాయి? మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది. దేనికి స్తోత్రాలు చేద్దాం. అంటే 3 కిరీటాలు అనుభవించగలుగుతాం. మహిమ, ఘనత, అక్షయత. మహిమ నీకు ఎక్కడే ఇస్తూ ఉంటాడు, ఘనత ఎక్కడే కలగజేస్తాడు, అక్షయతనికి ఎక్కడే కలగజేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు. నిత్య జీవం పరలోకంలో పొందుకుంటా ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ మహిమ ఎలాగ వస్తూ ఉంటుంది నీకు మొదటగా అంటే అబ్బో నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ క్రియ నచ్చినప్పుడు అందరూ కూడా అబ్బా ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు, ఎంత చక్కటి కుటుంబము, ఎంత చక్కగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు, ఎంత చక్కగా భక్తి చేస్తున్నారు అంటే అందరి చేత నువ్వు కొనుబాడుతున్నావంటే నువ్వు మహిమ తెచ్చుకున్నట్టుగా. ఆ మహిమ నేను ఎక్కడ తీసుకెళ్తే ఘనతలో నిలిచిపెడతావు అంటది. దేనికి స్తోత్రాలు లేదా. ఆ ఘనత నీకు రానున్న కాలంలో అక్షయతను కలగజేస్తూ ఉంటది. కిరీటిని ధరింపజేసినట్టుగా. దేనికి స్తోత్రాలు లేదా. ఇక్కడ 3 కలగజేస్తూ ఉంటాడు. పరలోకంలో నీకు నిత్య జీవం ఇస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదా. అందుకే అంటే ఓపిక పట్టాలి. ఏం చేయాలండి? ఓపిక నశించిపోవడం పిల్లరా. ప్రతి దానికి ఓపిక పట్టాలి. ఓపిక 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 చాలా అవసరం. మన క్రియకి ప్రతిఫలము కావాలంటే అది చాలా అవసరం. అక్కడ ఎలీహు ఏం చెప్తున్నాడు మూలవాక్యములో? అన్యాయము చేయట దేవుడు అసంభవము, సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయట అసంభవము, ఎవరి క్రియల ప్రకారం దేవుడు ప్రతిఫలం ఇచ్చును. ఇదిగో వారి మార్గాలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడు అన్యాయస్తుడు కాదు, సర్వశక్తిమంతుడు, దుష్కార్యము చేయుడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఎవరి గురించి చెప్తున్నాడు? యోబు గురించి చెప్తున్నాడు. కానీ యోబు మాత్రం ఎక్కడ కుంగిపోలేదు. అయ్యో నేను ఇంత నీతి మంత్రుడు కొన్నాను, యథార్థ మంత్రుడు కొన్నానే, ఇదిగో నన్ను నిందిస్తానని చెప్పి పళ్ళు కటకట కొరగల. నాకు ఇంతకాలం ఇది వచ్చిందని చెప్పి కొరగల. ఓపిక పెట్టాడు పిల్లరా. ఓపిక కలిగి ఉన్నాడు.
రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు లేదా హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ఓపిక కలిగి ఉన్నాడు. ఓపిక కలిగి ఉన్నాడు. ముగ్గురు కాదు ఆయన్ని, ఇంకొక అతను కూడా నలుగురు వచ్చి నానా మాటల చేత ఒకడు సూదులతో పొడుతుంటాడు. యోబు నువ్వు పిల్లికి పిచ్చి పెట్టవు అంటాడు. యోబు నువ్వు ధనవంతుడు ఒకడు అంటాడు. యోబు నీకు ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అంటాడు. ఇంకొకడు వచ్చి ఇంకొక విధంగా పొడుస్తూ అంటే నానా విధమైన మాటలు ముడుస్తున్నప్పుడు ఇది దేవుని నోటు మాటతో కూడా ఆయన్ని దూషించలేదు. పిల్లరా దేవుని స్తోత్రాలు లేదా హల్లెలూయా. అంటే మనలో కూడా ఒకవేళ మన భక్తిలో మన భక్తి జీవితంలో అనేక మంది మన ఈ లోక జీవితంలో మన అనేక మంది శోధించవచ్చు. మన జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే బలహీన పరిచయాలు ఏం చూస్తూ ఉంటారు. భక్తిలో బలహీనపరచాలని చూస్తారు, కుటుంబంలో బలహీనపరచాలని చూస్తారు, ఉద్యోగంలో బలహీనపరచాలని చూస్తారు, వ్యాపారం బలహీనపరచాలని, సమాజంలో భక్తిహీనులకు బలహీనపరచాలని చూస్తూ ఉంటారు. దానికి నువ్వేమైపోకూడదు, బలహీనుడు కాకూడదు, బలవంతుడుగా ఉండాలి. దేనికి స్తోత్రాలు లేదా బలవంతుడిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నోటిని కాచుకోవాలి. ఓపిక కలిగి మాట మాట బయటికి వెళ్ళవాలి. హల్లెలూయా. ఈ వేస్తండి ఇక్కడ ఈ గది నిండా కొన్ని లక్షల అగ్గిపెట్లు ఉన్నాయి. అగ్గిపెట్ల వల్ల ఏ ప్రమాదం ఉండదు. ఏముందండి ఇక్కడే అంటే అగ్గిపెట్లు ఇక్కడ ఏది నిప్పి పెట్టి ఉన్నది ఇక్కడే కాలుతూ ఉంటుంది. అవునంటారు కాదంటారా? నోటి మాట వాడు బయటికి వెళ్ళింది అనుకోండి ప్రపంచాన్ని కాల్చేస్తుంది. అది ఏం చేస్తుందండి అంటే దాన్ని ఓపిక మనలో ఉండాలి. ఆ ఓపిక ఉన్నప్పుడు సత్క్రియ మనలో జరుగుతూ ఉంటుంది. ఆ క్రియ వలని ప్రియులారా మనం ఏం చేస్తూ ఉంటాం? మోసే అక్కడ ఇంకా ఆయన ఏం చేయొచ్చు, అన్నేం చేసావు ఎన్నేం చేసినావు ఎందుకు కొడతానని చెప్పి అన్నప్పుడు ఆయన కూడా కొట్టవచ్చు. అమ్మో ఇంకా నేను నన్ను అధికారికి ఎవరు నియమించన్నాడు, నాకు అధికారం లేదు కాబట్టి ఆయన పారిపోయి తర్వాత ఏం సంపాదించుకుని వచ్చాడు? అధికారంతో వచ్చాడు. దేనికి స్తోత్రాలు హల్లెలూయా. అక్కడ లోతులు మనం చూడొచ్చు. లోతు కుటుంబం రక్షించబడ్డానికి వాళ్ళు అయ్యా ఇదిగో నా పిల్లలు ఇద్దరు యవనస్తున్న ఆడపిల్లలు వాళ్ళు తీసుకెళ్ళి అన్నప్పుడు తాను ఏం సంపాదించుకోలేదు, ఏం చేయాలనుకున్నాడు? వారిని కాపాడాలనుకున్నాడు. దుష్కరి అక్కడ చేయడానికి వాళ్ళ మీద కర్ర కానీ కత్తి కానీ యుద్ధానికి వెళ్ళా దుష్కరి కానీ తానేం సంపాదించుకున్నాడు? నీతిని తన ప్రాణాలను సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు. దేనికి స్తోత్రాలు లేదా ఇర్మియాని మనం చూడొచ్చు. ఇర్మియా తన క్రియల ప్రకారం తన సువార్త ప్రకటించబడుతుంటే తను అనేక మంది కొట్టారు. ఆయన మాట ఎవరైనా కానీ యెరూషలేము పట్టణం కాల్చబడింది, కోల్చబడింది, అందరూ కూడా సమాధికి పడ్డారు, కొంతమంది బానిసలుగా వెళ్ళిపోయారు. ఒక ఇర్మియాకి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. దేనికి స్తోత్రాలు లేదా. కానీ అక్కడ దానియేలుని కూడా చూడొచ్చు. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న దానియేలు యథార్థతను విడిచిపెట్టలేదు. తన క్రియ ముమ్మారు తన ప్రార్థన తను చేసుకుని ఉద్యోగం కూడా నమ్మకస్తుగా ఉన్నాడు. సింహాల నోరు ముగించాడు. దేనికి స్తోత్రాలు. తన మార్గంలో తను వెళ్ళిపోతూ ఉన్నాడు. తన క్రియ తన ఒక పక్కన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పిల్లలు అంతే. ఎవరి క్రియల ప్రకారం వారి ప్రతిఫలం, ఎవరి మార్గాల ప్రకారం వారికి ప్రతిఫలం, ఎవరో న్యాయాన్ని బట్టి వారికి ప్రతిఫలము, ఎవరి దుష్కాన్ని బట్టి వారికే ప్రతిఫలము. కానీ దేవుడు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, దుష్కార్యము చేయలేదు. దేనికి స్తోత్రాలు లేదా. అలాగని చెప్పి యోబుకి అన్యాయం చేసినట్టు చేయలేదు. కానీ దేవుడే ఒకప్పుడు నన్ను కూడా శోధిస్తుంటాడు, నిన్ను కూడా శ్రమలకి అప్పగిపిస్తుంటాడు. అలాంటప్పుడు నేను కూడా ఏం చేయాలంటే ఓపిక పట్టి దేవుడు కూడా ఎదురు చూస్తుంటే యోబుని ఆశ్రయించిన దేవుడు నన్ను కూడా ఆశ్రదిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదా. హల్లెలూయా హల్లెలూయా. ఆశీర్వాదం కావాలి, దీవులు కావాలంటే ప్రియులారా యథార్థవంతుడైన దేవుడు, సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయన దుష్కార్యం చేయడం అసంభవం. అది ఎలాంటి వారు అవ్వచ్చు. నువ్వు ఎలాంటి వారు నమ్ముకున్నప్పటికి వచ్చి దేవుడి దగ్గర సాయిచాకపడి ప్రభువాని పాపినయ్యా నన్ను క్షమించానంటే ఆయన నీ కుటుంబానికి దుష్కార్యం చేయడం అసంభవం. అది ఎందుకంటే ఆయన క్షమించే గుణము కలిగిన దేవుడు, ఆదరించే గుణము కలిగిన దేవుడు ప్రియులారా. అందుకే చూడండి 9-8 వచనాలు చదవండి. ఈ యొక్క రోమపత్రికలో 8, 9, 10 వచనాలు. అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీస్ దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయ ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానం
సమాధానము కలుగును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. ఆ పక్కన ఉంటా మాట కదా, దేవునికి పక్షపాతం లేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం లేదండి, దేనికి పక్షపాతం లేదు ఆయనకి. దుర్నీతి దుర్నీతి, యథార్థమంతుడు యథార్థమంతుడికి. హల్లెలూయా. ఎవరి క్రియలు బట్టి ఆయన ప్రతిఫలం ఆయన అనుభవిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ రోజు ఒకవేళ నువ్వు సత్క్రియ చేసినప్పటికీ, యథార్థమంతులుగా సత్యమంతులు నువ్వు ఉన్నప్పటికీ నిన్ను అనేక మంది దూషిస్తున్నారేమో. యోబు స్నేహితుల వలె యోబుని దూషించిన నిన్ను దూషిస్తున్నారేమో. కానీ ఈ రోజు నా దేవుడు నీకు నువ్వు సత్క్రియ చేసినట్లయితే ఆయన అన్యాయం చేయటం అసంభవం, దుష్కార్యం చేయటం కూడా అసంభవమే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం సత్క్రియ చేసినట్టయితే, ఓపిక సత్క్రియ చేసినట్టయితే మన ఫలము మనకు కావలసిన సమయంలో ప్రియులారా ఆయన మనకి ఆ దినాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎలాంటిదంటే మహిమయు ఘనతయు సమాధానమును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటు గొప్ప కృప మనందరికి దేవుడు కలగజేసి దీవించి ఆస్వాదించును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రార్థన చేద్దాం.